జగ్గయ్యపేట ఏఎంసీ చైర్మన్ పదవిపై స్పష్టత ఇవ్వాలి. స్థానిక ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య మౌనం వీడాలి. జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జగ్గయ్యపేట పట్టణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం. జగ్గయ్యపేట పట్టణంకు సంబంధించిన ఏఎంసీ పదవి విషయంలో తాంబూలం చేతికి ఇచ్చి కొట్టుకోండి అన్నట్లుగా కూటమి నాయకుల పనితీరు ఉందని వైఎస్ఆర్సీపీ ఎస్సీ విభాగం నేతలు ఆరోపించారు. ఎస్సీ మహిళకు కేటాయించిన మార్కెట్ యార్డు చైర్మన్ పదవిని అగ్రవర్ణానికి కట్టబెట్టాలని కూటమి నాయకులు ప్రయత్నాలు చేస్తూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాలరాసే విధంగా కూటమి నాయకుల తీరుకు నిరసనగా నియోజకవర్గ ఇన్ఛార్జి తన్నీరు నాగేశ్వరరావు మరియు రాష్ట్ర కార్యదర్శి ఇంటూరి చిన్న రాజగోపాల్ నేతృత్వంలో రైతు బజారు సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. జగ్గయ్యపేట మార్కెట్ యార్డు చైర్మన్ పదవి ఎస్సీలకే కేటాయించాలని, ఎస్సీలు అంటే మీకు అంత చులకనా? యార్డు చైర్మన్ విషయంలో స్థానిక ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య ఎందుకు నోరు మెదపడం లేదు అంటూ నినాదాలు చేశారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. నామినేటెడ్ పదవుల్లో రిజర్వేషన్ తీసుకువచ్చిన వైఎస్ఆర్సీపీ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు రాజకీయాలలో నామినేటెడ్ పదవుల్లో సముచిత స్థానం దక్కలేదని, ఆనాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నామినేటెడ్ పదవుల్లో రిజర్వేషన్ తీసుకువచ్చారని తెలిపారు. దానిలో భాగంగా 2019-24 మధ్య జగ్గయ్యపేట మార్కెట్ యార్డు పదవి బీసీ మహిళ అయిన నేపథ్యంలో ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఎస్సీ మహిళకు రిజర్వ్ అవ్వగా దానిని ఎస్సీలను తుంగలో తొక్కి అగ్రవర్ణాలకు కట్టబెట్టాలని చూడటం దారుణం అన్నారు. ఇప్పటికైనా నాయకులు పునరాలోచన చేయాలని కోరారు. లేని పక్షంలో దళిత సోదరులు అందరూ కలిసి పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేశారు. ఇచ్చినప్పటికీ కూడా నేటికి కూడా అమలు కాకుండా శాంతియుత నిరసన కార్యక్రమానికి పాల్గొన్నటువంటి రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి ఇంటూరి గారు, అలాగే రిజర్వేషన్ ప్రకారం రాష్ట్రం ప్రకారం దళిత మహిళకు కేటాయించబడింది. ఇవాళ 8 నెలలు పూర్తయింది. వచ్చిన దాంట్లో ఎస్సీ రిజర్వేషన్ ఎస్సీ మహిళ అయింది. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేము అడుగుతా ఉన్నాం, ఎందుకు ఎస్సీ మహిళ అయిన రిజర్వేషన్ ని ఎందుకు అమలుపరచట్లేదని అడుగుతా ఉన్నాం. ఇది ధర్మమా? ఎందుకు ఆపారు మీరు? దళితుల నోరు ఎందుకు పడుతున్నారు? దళితులను ఎందుకు అడగబొక్కుతున్నారు? దళితులకు రావాల్సిన చైర్మన్ ని ఎందుకు ఇవ్వట్లేదు అని చెప్పి వాళ్ళు మేము అడుగుతా ఉన్నాం. మేము అడిగేది ధర్మం, మేము అడిగేది న్యాయం. ఇది మా పార్టీకి రాని పదవి. ఈ పార్టీకి పదవి వస్తే తెలుగుదేశం వాళ్ళకి వస్తుంది. అయినా పోరాటం మాది. ఇవాళ తెలుగుదేశంలో ఉన్న దళితులు అడగలేకపోతా ఉన్నారు, అడగదొక్కబడతా ఉన్నారు. అడిగితే భవిష్యత్తులో కూడా పదవులు ఇవ్వలేము అని చెప్పి భయపడతా ఉన్నారు. ఇలా ప్రజాపక్షం మేము, ప్రతిపక్షం మేము. ఈ
ఈ నియోజకవర్గంలో ఏ వర్గానికి అన్యాయం జరిగినా ప్రశ్నించే బాధ్యత మాకుంది. కాబట్టి ఇవాళ ఈ వర్షాల్లో కూడా రేపు పండుగ తెలిసినా కానీ ఇవాళ మేము రోడ్డు ఎక్కడం జరిగింది. ఇవాళ ఈ కార్యక్రమంలో వందలాది మంది కార్యకర్తలు పాల్గొన్నారు. ముఖ్యంగా దళిత సోదరిమణులు పాల్గొన్నారు. అందరూ కూడా ఒకటే అడుగుతూ ఉన్నారు, ఎందుకు మీరు రాజ్యాంగాన్ని అమలు చేయట్లేదు, ఎందుకు దళితులకు ఇచ్చిన యాడ్ చైర్మన్ ని ఎందుకు దళితులకు ఇవ్వట్లేదు అని చెప్పి ఇవాళ ప్రజలందరూ కూడా ప్రశ్నిస్తా ఉన్నారు. 2019లో రిజర్వేషన్ ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. అసెంబ్లీలో చట్టాలు చేశారు. ఆయన చేసిన చట్టం ప్రకారమే మొట్టమొదటిసారి జగ్గైపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ని బీసీ మహిళకి ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఓసీ అయ్యారు. ఈ నియోజకవర్గంలో అత్యధిక శాతం ఉన్న జనాభా ఎస్సీలు, బీసీలు. బీసీలకు ఆల్రెడీ అయిపోయింది, ఓసీలకు అయిపోయింది, ఇప్పుడు ఎస్సీలకు రావాలి. రాష్ట్ర ప్రకారం ఆల్రెడీ ఇప్పటికే ఓసీలు అయిపోయింది, ఆల్రెడీ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు ఎస్సీలకు రావాలి. ఎస్సీలకు రావాల్సిన దాంట్లో వాళ్ళకు వచ్చిన తర్వాత ఆ జీవోని పక్కన పెట్టించి ఆ సర్క్యులర్ బయటికి రాకుండా మళ్లీ ఓసీలకి యాడ్ చైర్మన్ ని జీవో తీసుకురావడం జరిగింది. ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఏం దళితులు మార్కెట్ యార్డ్ చైర్మన్ చేయకూడదా అని అడుగుతా ఉన్నాం. ఏమి తొందర అని అడుగుతా ఉన్నాం. ఇంకా 4 సంవత్సరాల సమయం ఉంది మీకు. మొదట దళితులకు ఇవ్వండి, దాని తర్వాత కావాలంటే మీరు ఓసీలకు ఇచ్చుకోండి 2 సంవత్సరాల తర్వాత. మాకెవరికి అభ్యంతరం లేదు. కానీ ఇది వాస్తవంగా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి దళితులు చేయాల్సిన పోరాటం. కానీ మేము ప్రజాపక్షాన ప్రతిపక్షంగా జరుగుతున్న అన్యాయాన్ని చూసి సహించలేక మేము ఈ పోరాటం చేస్తా ఉన్నాం. ఇవాళ మా పోరాట ఫలితం అధికార పార్టీ ఓటమి తలలో ఉంచగలిగితే మేము ఆ ప్రతిఫలాలు వచ్చేది కేవలం తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి దళిత సోదరిమణి మార్కెట్ యార్డ్ చైర్మన్ అవుతుంది తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి ప్రయోజనం లేదు. అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా అంబేద్కర్ వాది, బాబు జగజ్జీవన్ రామ్ ఆశయాల కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తి. అందుకే అన్నింటిలో కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి రిజర్వేషన్ ఉండాలని చెప్పి నామినేటెడ్ పదవుల్లో కూడా రిజర్వేషన్ కల్పించినటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన అడుగుదారులో నడుస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా మేమంతా కూడా ఇవాళ దీన్ని పూర్తి స్థాయిలో ఖండిస్తా ఉన్నాం. నిర్ణయాన్ని మార్చుకోండి. ఓసీ చైర్మన్ గారు తెచ్చిన జీవోని రద్దుపరచండి. ఏదైతే కలెక్టర్ గారు సర్క్యులర్ ఇచ్చారో జగ్గైపేట ఏఎంసీ చైర్మన్ ఎస్సీ మహిళకని ఆ యొక్క సర్క్యులర్ ని మీరు కొనసాగించండి. దాని ప్రకారంగా కొద్ది రోజుల్లోనే మీరు సముచిత నిర్ణయం తీసుకొని సరైన నిర్ణయం తీసుకొని జగ్గైపేట ఏఎంసీ చైర్మన్ ని ఎస్సీ దళిత మహిళకి కేటాయించాలని చెప్పి తెలియజేస్తూ పాలకులు ఎవరైతే ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నాడో, ఎంపీ ఉన్నాడో, జిల్లా మంత్రి ఉన్నాడో మీరందరూ కూడా ఎస్సీల యొక్క కోపానికి మీరందరూ కూడా భస్మైపోతారు. ఎస్సీలు మొత్తం కూడా ఆగ్రహంగా ఉన్నారు. ఈ నియోజకవర్గంలో దళితులందరూ కూడా ఐక్యం అవుతా ఉన్నారు. దళితులు మీరు విభజించి పాలించొచ్చని చెప్పి, బెదిరించొచ్చని చెప్పి, భయపెట్టొచ్చని చెప్పి మీరు అనుకుంటున్నారేమో. దళితులు ఎవరికి దళవరు. దళవని రక్తం అంబేద్కర్ రక్తం, అది దళితుల శరీరాల్లో ఉంది. కాబట్టి దళితులు మొత్తం కూడా ఐకమత్యంగా ఉన్నారు. ఇవాళ మేము చేసే పోరాటం మొదటి స్టెప్ మాత్రమే. భవిష్యత్తులో ఈ కూటమి ప్రభుత్వం కనుక లొంగి ఎస్సీల కనుక ఎస్సీ మహిళకి ఈ యాడ్ చైర్మన్ ని ఇవ్వకపోతే భవిష్యత్తులో మరింత పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఉద్యమాలు చేస్తామని మీ మెడలు వంచైనా జగ్గైపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రధానమైన నామినేటెడ్ పోస్ట్ ఏదైతే ఉందో దాన్ని ఎస్సీ దళిత మహిళకి ఇప్పించే వరకు కూడా నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా అందరికీ కూడా తెలియజేస్తూ, మరి ఇంత వర్షమైన రేపు పండుగ తెలిసినప్పటికీ కూడా మరి ఇంతమంది కార్యకర్తలు, ఇంతమంది నాయకులు ఇవాళ దళితుల పక్షాన్ని నిలబడి దళితులకి న్యాయం జరగాలని